తిరుమలలో నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. అన్నమయ్య భవన్లో ఉదయం 10 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాల్ని తీసుకోనుంది. ఏఐ దర్శన విధానానికి ఆమోదం తెలుపనుంది. అలాగే వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాట్లు, ముడి సరుకుల కొనుగోలు తదితర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశాలకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, రైట్ గాయత్రి, మొత్తం మీద ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం ఈరోజు ఉదయం 10 గంటలకి ఏదైతే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ప్రారంభం కానుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈసారి బోర్డు నిర్ణయాలు ప్రధానంగా పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ప్రధానంగా భక్తులకి సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానంలో శ్రీవారి దర్శనం కలిగించే విధానం, అంటే ముఖ్యంగా భక్తులు గంటల తరబడి శ్రీవారి దర్శనానికి వేచి ఉండకుండా సీట్రూ అండ్ ఏసియా సంస్థ ఏదైతే నిన్న రాత్రి అధికారులకి, అంటే ఇటు అధికారులు కావచ్చు, టీటీడీ ఈఓ శ్యామలరావు, మరోవైపు టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఇటు ధర్మకర్తల మండలి సభ్యులందరికీ ఒక డెమో అయితే ఇచ్చారు. ముఖ్యంగా భక్తులు ఏ విధంగా దర్శనానికి రావాలి, ఒకవేళ వాళ్ళు టోకన్ తీసుకున్నట్లయితే, అంటే ముందుగా టోకన్ తీసుకొని ఆ టోకన్ వాళ్ళకి ఏ టయానికైతే వాళ్ళకి నిర్ధారించారో ఆ సమయానికి వాళ్ళు అక్కడికి వస్తే ఫేస్ రికగ్నిషన్, అంటే వాళ్ళ ఐ కాంటాక్ట్తో పూర్తిగా ఆ డోర్ ఓపెన్ అయ్యేలా, అంటే లోపలికి ఎంటర్ అవ్వాలంటే ఆ డోర్ ఓపెన్ అయ్యే విధంగా దాన్ని అక్కడ సంస్థ ప్రతినిధుల డెమోలో చూపించిన పరిస్థితి ఉంది. అంటే భక్తులకి దర్శనం త్వరితగతిన, అంటే సుమారు గంటలోపే శ్రీవారి దర్శనం పూర్తయ్యే విధానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విధానం తేవాలని చెప్పేసి గత బోర్డులోనే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి అమలు గురించి కూడా ఈరోజు ఈ బోర్డు సమావేశంలో పలు కీలకంగా చర్చించినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి 10 రోజుల పాటు స్వామివారి దర్శనం ఉండబోతుంది. దానికి సంబంధించి అంటే 10వ తేదీకి సంబంధించి కావచ్చు. మరోవైపు ఈ 10 రోజుల పాటు స్వామివారి దర్శనానికి సంబంధించి టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేయబోతున్నారు. మరోవైపు దానికి సంబంధించి తిరుపతిలో కూడా ఆఫ్లైన్ విధానంలో ఇచ్చేటువంటి టోకెన్లు కేటాయింపుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే 10 రోజులకి సంబంధించి ఒకే రోజు కేటాయిస్తారా, 3 రోజుల పాటు కేటాయిస్తారా అనే దాని మీద కూడా ఈరోజు బోర్డులో ప్రధానంగా చర్చకు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ముడి సరుకుల కొనుగోలుకు సంబంధించి కావచ్చు, మరోవైపు పలు కీలక నిర్ణయాలపై ఏదైతే టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే హిందూయేతరులని గత బోర్డులోనే తెలిపారు, హిందూయేతరులు ఎవరు ఇక్కడ పని చేయకూడదని చెప్పేసి టీటీడీ నిర్ణయం తీసుకున్న పరిస్థితి. దానికి సంబంధించి హిందూయేతరులని ఈసారి బోర్డు నుంచి, అంటే వాళ్ళకి ఎక్కడికి వాళ్ళని పంపిస్తున్నారనే దాని మీద కూడా ఈరోజు పూర్తి స్థాయిలో తెలిపే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు గత 5 ఏళ్లలో టీటీడీలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి, ఇంజనీరింగ్ పనులకు సంబంధించి కోట్లాది రూపాయలు దారి మళ్లింపుపై కూడా కీలకంగా చర్చించినట్టయితే తెలుస్తోంది. మరోవైపు ఏదైతే టీటీడీ బోర్డు మీటింగ్ ప్రధానంగా చూసుకున్నట్లయితే భక్తులకి సంబంధించి, సామాన్య భక్తులకి పెద్దపీట వేసే విధానానికి సంబంధించి వీలైతే విఐపీలకు అంటే కుదింపు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే విఐపీ దర్శనాలు కూడా కుదించి సామాన్య భక్తులకే ఎక్కువ దర్శనాలు కేటాయించేలా ఈసారి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ప్రధానంగా తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా ఇప్పటికే విఐపి దర్శనాలు కూడా రద్దు చేసినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. ఆ 10 రోజులు ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిపిన పరిస్థితి. అంటే ప్రధానంగా టీటీడీ బోర్డులో పలు కీలక నిర్ణయాలు మరి కాసేపట్లో ఏదైతే ఆయన అయితే సమావేశం ప్రారంభించున్నారో దానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నట్టయితే తెలుస్తోంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సునీల్.